లో ఉన్న పెద్దలకందరికి నమస్కారం. ఇప్పుడు ఈ రోజు ఏదైతే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన ప్రకటన స్వాగతించాల్సింది. ఎందుకంటే మనం నేను వ్యక్తిగతంగా బీజేపీ పార్టీ వైపు నుంచి ఆంధ్ర ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ గారికి, మంత్రులకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మూర్తి గారు. ఎందుకంటే మనం చూసాం గత 5 సంవత్సరాల్లో ఏవైతే వార్తలు వచ్చినాయి, ప్రైవేటీకరణ చేస్తాము అనేటువంటి ప్రపోజల్స్ వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో రకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఎన్నిసార్లు మనం డిబేట్ లో మాట్లాడుకున్నాం, ఈ ప్రైవేటీకరణ ఆపడానికి కేంద్రం సిద్ధంగా ఉందని. నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షను కానీ, అవసరాలను కానీ, ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్ని కానీ, దాని విధి విధానాలను చెప్పండి అని ఎన్నిసార్లు చెప్పినా ఆయన రెగ్యులర్ గా వెళ్ళేవాడు. ప్రధానమంత్రి దగ్గరికి పోయి చెప్పేవాడు, అందరినీ బయట పెట్టి ఆయన మాత్రం లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నాడో ఏమో తెలియదు. కానీ అది ముందు కదిలిన పాప అనుకోలేదు. ఎలక్షన్లకు ముందు, ఎలక్షన్ల సందర్భంగా మనం ప్రజలకి ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి, కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలు 3 పార్టీలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, తప్పనిసరిగా ఈ ప్రైవేటీకరణను ఆపుతాం, దీని లాభాల బాట పట్టించడానికి తగిన విధంగా కేంద్ర సహకారం తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఏదో విధంగా ప్రజలు రెచ్చగొడుతూ వచ్చినారు. వాళ్ళు అసలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వానికి సరైన సమయంలో సరైన ప్రతిపాదనలు పంపించి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, లేదా సరైన విధంగా నరేంద్ర మోదీ గారిని కన్విన్స్ చేసే విధంగా సరైన విధానం చూపెట్టినా సరే ఇది ఎప్పుడో జరగాల్సింది, కానీ అలా చేయలేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం కేవలం 7 నెలల్లో నేను ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాను, నరేంద్ర మోదీ గారు మొదట ఉక్కు పరిశ్రమల మంత్రి రావడం, పరిశ్రమలకు సంబంధించిన మంత్రి వచ్చి అన్ని చూసుకోవడం, మొన్న నరేంద్ర మోదీ గారు రావడం, 2-3 సార్లు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశ్రమలని ఎలా సరి చేసుకోవాలని చెప్పడం, అదేవిధంగా ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి వెంటనే అని రిక్వెస్ట్ చేయడం, ఇవన్నీ చకచకా జరిగిపోయి 7 నెలల్లోనే ఈ రోజు ప్రైవేటీకరణ లేదు అన్న విషయం స్పష్టంగా తెలిసింది. రెండవది, దీన్ని గాడిన పెట్టడానికి, ఉక్కు పరిశ్రమని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి దానికి కావాల్సిన ఆర్థిక ప్యాకేజీ ఏదైతే 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందంటే ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచన చేయండి. పూర్తిగా ఎన్నో మాటలు అన్నారు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు, కేంద్ర ప్రభుత్వం అసలు ప్రకటన చేయట్లేదన్నారు, కావాలనే దీన్ని ప్రైవేటైజ్ చేయబోతా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్తున్నారు, బీజేపీ పార్టీ మోసం చేస్తా ఉంది ప్రజలని, ఇన్ని మాటలు అన్నారు. ఇన్ని మాటలు అన్న వాళ్ళు ఈ రోజు లెంపలేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం. అంతేందుకు ఈ రోజు చాలా స్పష్టంగా చెప్పింది కేంద్రం, మేము ఆర్థిక ప్యాకేజీ ఇస్తూనే ఏ కెపాసిటీ, ఈ రోజు సుమారుగా 7.20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి విశాఖ ప్రస్తుతానికి మనం చేయగలిగిన 4 మిలియన్ టన్నులు మాత్రమే దాన్ని ఉత్పత్తి చేస్తాం. దాన్ని అదనంగా దాని పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించడానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేస్తామన్నాం. బ్యాంకులకు సంబంధించినటువంటి గ్యారంటీల్ని రద్దు చేస్తామని చెప్పడం, బకాయిలన్నింటినీ తీర్చే ప్రయత్నం చేస్తామంటున్నాం, ఉద్యోగులకు పూర్తి స్థాయి భద్రత ఇస్తామంటున్నాం. ఇన్ని ప్రకటించిన తర్వాత ఈ రోజు ఏం సమాధానం చెబుతారో వైఎస్ఆర్సీపీ నాయకులు వేసి చూడాల్సి. ఇప్పుడు కూడా ఎవరు కోరిపినట్టు లేదు, కనీసం అభినందించాల్సిన అవసరం. ఇవి మాత్రమే కాదు మూర్తి గారు, ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని పనులకు కూడా గ్రామీణ స్థాయిలో రోడ్లు వేయడానికి ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా డబ్బులు ఇవ్వడం, రోడ్లు గుంతలు పూడ్చడానికి అవసరమైన డబ్బులు ఇవ్వడాలు, గోకులం షెడ్లు అంటే గొర్రెలు, మేకలు, ఆవులు కట్టేసుకోవడానికి 2-4 ఆవులు కట్టేసి షెడ్లు వేసుకోవడానికి ఎన్ఆర్జీఎస్ పథకంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపట్టమైతే, ఇవన్నీ మరుగుదొడ్లకు సంబంధించిన ప్రత్యేకమైనది. రేపే మొదలవుతోంది స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. దీనికి సంబంధించిన అంటే గ్రామాల్లో రోడ్లు కానీ లేదా స్వచ్ఛత పాటించడానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చడం అయితే
ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో హైవేలు మీరు చూస్తా ఉన్నారు ఏ విధంగా ఇంప్రూవ్ అవుతా ఉన్నాయి. విపరీతంగా మనం హైవేల్ని నిర్మించుకునే పరిస్థితి. డాక్టర్ గారు, మంచిగా మంచి, చెడుకు చెడు మనం మాట్లాడుకోవాలి. నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఈసారి ఈ 7 నెలల్లో చాలా 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 మద్దతు ఇస్తోంది. ఇది ఓపెన్గా మనం అభినందించి తీరాలి. గతంలో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామని వాళ్ళే ప్రకటించారు కాబట్టి విమర్శలు చేశాం. ఇప్పుడు ఆపారు, ఖచ్చితంగా అభినందించాలి. రోడ్లు వేస్తున్నారు, హైవేలు ఇస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు, అమరావతిని ఆదుకుంటున్నారు, పోలవరాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఒప్పుకోవాల్సినటువంటి నిర్ణయం. గట్టిగా మాట్లాడితే అమరావతి విషయంలో అనుమతులు కానీ ఇతరత్రా కానీ రాష్ట్రం నుంచి కాగితం బయలుదేరేసరికి అటు నుంచి రిప్లై వస్తుంది. నాకు తెలుసు కొన్ని విషయాలు. అంటే రాష్ట్ర అధికారుల కంటే కేంద్రం చాలా ప్రొయాక్టివ్గా ఉంది. ఈ విషయంలో మెచ్చుకోవాలి. తప్పు చేస్తే ఖచ్చితంగా అట్టున్నారే, అందులో డౌట్ లేదు. అభినందించి తీరాలి, లేకపోతే మనం తప్పు చేసిన మూర్తి గారు కేంద్రం ప్రోయాక్టివ్ గా ఉంది. మీరు ఒక పని అడిగితే 4 పనులు చేసి పెట్టడానికి సిద్ధంగా ఉంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. అలాగే ఈ రోజు నిధుల వరద పారిస్తాం. 7 నెలల్లో ఈ పరిస్థితి ఉంటే రాబోయే 5 ఏళ్లలో పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒక్కసారి ప్రజలు అంచనా వేసుకోవాల్సిన అవసరం. అది తేడా. డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎప్పుడు చెప్పాం ఎన్నికలకు ముందు. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ ఉండాలి, అలాగే రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి సర్కార్ ఏర్పడితే వచ్చేటువంటి లాభాలని, డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే ప్రయోజనాలను ఈరోజు ప్రజలు ప్రత్యక్ష చూడగలుగుతున్నారు. మూర్తి గారు, ఈ లైవ్ చూస్తున్న వైసీపీ వాళ్ళు మీ మాటల్ని విని నాకు మెసేజ్ పెట్టారండి. సరే, ఇప్పుడేం చెప్తారు వైసీపీ వాళ్ళు? మరి స్టీల్ ప్లాంట్ ఆపేశాం కదా అని అంటున్నారు డాక్టర్ గారు. మరి అయితే కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడు ఇస్తున్నారు డబ్బులు, తల్లికి వందనం ఎప్పుడు ఇస్తున్నారు? వాళ్ళు ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నారు. పాప రామకృష్ణ గారికి నేను చెప్పేదంటే, ఆయన మాట్లాడే ముందు, ఈరోజే రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం నిధులు రెడీ చేయమన్నారు. స్కూళ్ళు ఓపెన్ చేసేసరికి అకాడమిక్ ఇయర్కి వేయమని చెప్పారు ముఖ్యమంత్రి. అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ కూడా కేంద్రం ఏ రోజైతే అన్నదాతలకి రైతులకి డబ్బులు ఇస్తుందో తన వాటా ఇమ్మీడియట్గా రాష్ట్ర వాటా కూడా యాడ్ చేయమని కూడా నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ ప్రకటన క్యాబినెట్లోనే ఉన్నటువంటి పార్థసారథి గారు కూడా అనౌన్స్ చేశారు. అది చూస్తుండ్రు పాపం. మీ మిత్రులు ఎవరో, మీ మిత్రులే అనుకుంటా నాకు పంపింది మెసేజ్. డాక్టర్ రామకృష్ణ గారు మాట్లాడతారు.